ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. కూటమి పాలనలో రాష్ట్రానికి మంచి జరుగుతుంటే జగన్ విషప్రచారం చేసి ప్రజల్లో అశాంతి రేపుతున్నారని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా విమర్శించారు. కృష్ణా జిల్లా మొవ్వలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎంపీ బాలశౌరితో కలిసి ఆయన ప్రారంభించారు. సంప్రదాయ క్రీడలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చెంచు ఎర్రగుడి గ్రామంలో కబడ్డీ, బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నారు. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కడప జిల్లా రాజంపేట మండలం అత్తిరాలలో శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మన నగరం మన ఇంటితో సమానమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రకాశం బ్యారేజ్తో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నగరంలోని చెత్తని ఎప్పటికప్పుడు తొలగించాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. శ్రీకృష్ణ దేవరాయల 556వ జయంతి వేడుకలు కర్నూలులో బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తాండ్రపాడు గ్రామానికి చెందిన 40 మంది వృద్ధులు, వితంతువులు అధికారులకు పింఛన్ దరఖాస్తులు అందజేశారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి భూములిచ్చిన తమకు ఉపాధి కల్పించాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద కుంటిన వలస రైతు కుటుంబాలు ధర్నా చేశాయి. తమ కుటుంబాల్లోని యువకులకు యూనివర్సిటీలో ఉద్యోగావకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.